భీష్ముడి జన్మరహస్యం. హస్తినాపుర సామ్రాజ్యాన్ని ఏలుతున్న చంద్రవంశపు మహారాజు శంతనుడు ఒకనాడు గంగాతీరంలో సాక్షాత్తు ఆ గంగాదేవినే చూసి మోహించి పెళ్లి చేసుకోమని కోరగా ఆమె తను చేసే ఏ పనిని ప్రశ్నించకూడదనే కఠినమైన షరతుతో అందుకు అంగీకరిస్తుంది. వివాహం తర్వాత వారికి కలిగిన 7 సంతానాన్ని ఆ తల్లి పుట్టిన వెంటనే నిర్దాక్షిణ్యంగా గంగానదిలో పారేస్తుంటే రాజు తన మాటకోసం మౌనంగా భరించినప్పటికీ 8వ బిడ్డను కూడా నదిలో వెయ్యబోతుంటే తట్టుకోలేక ఆమెను నిలదీస్తాడు. అప్పుడు గంగాదేవి తన నిజరూపాన్ని చూపిస్తూ, మహారాజా, మీరు మరిచిపోయినట్టున్నారు. నన్ను గురించి, నేను చేసే పనుల గురించి ఎప్పుడూ ఏమీ అడగనని మాట ఇచ్చి వరించారు. ఇక నేను క్షణం కూడా ఇక్కడ ఉండను. ఇప్పుడే వెళ్ళిపోతున్నాను. ఈ పిల్లవాణ్ణి నేను చంపను. నేనెవరో మీకు తెలీదు. మునులు మహర్షులు నిత్యం పూజించే గంగానదికి ఆదిదేవతను నేను. పూర్వం ఒకానొకప్పుడు అష్టవసువులు తమ భార్యల్ని వెంటబెట్టుకుని వశిష్ఠమహాముని ఆశ్రమ ప్రాంతాలకు విహారానికి వెళ్లారు. అప్పుడక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్ఠులవారి పాడి ఆవు. అది చాలా అందంగా ఉంది. అష్టవసువులు వారి భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒకామె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. ఈ ఆవు వశిష్ఠమహామునిది. మనం ఆ ఆవును తీసుకుంటే ఆయన కోపానికి గురికావలసి వస్తుంది. వద్దు అని చెప్పాడు భర్త. ఆవిడ ససేమీరా వినలేదు. తనకు నందిని కావల్సిందేనని భర్తను బలవంతపెట్టింది. చివరకు ఎలాగైతేనేం అతను సరే అన్నాడు. 8 మంది వసువులు కలిసి ఆ ఆవును దూడతో సహా తోలుకుపోయారు. వశిష్ఠుడికి సంగతి తెలిసింది. పట్టరాని కోపంతో మీరంతా మానవులై పుట్టండి అని శపించాడు. అష్టవసువులు పరుగుపరుగున వచ్చి వశిష్ఠులవారికి నందినిని అప్పగించి క్షమాపణ చెప్పుకున్నారు. శాపాన్ని ఉపసంహరించమని ప్రార్థించారు. కాని వశిష్ఠమహర్షి, నా శాపానికి తిరుగులేదు, పోండి అన్నాడు. వసువులు ప్రాధేయపడ్డారు. నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహావైభవంతో చాలా కాలం జీవిస్తాడు. తక్కిన 7 భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాపవిముక్తులవుతారు. ఇంతకంటే నేను చెయ్యగలిగింది ఏదీ లేదు అని చెప్పాడు. పోని కొంతలో కొంత ఇదైనా మేలే అని సంతోషించి అష్టవసువులు తిరిగి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి, గంగాభవానీ, నువ్వే నాకు తల్లివి కావాలి. మాకోసం నువ్వు భూలోకానికి వెళ్ళు. అక్కడ ఓ పునీతుణ్ణి వరించు. మేము నీ పుణ్యగర్భాన జన్మిస్తాం. మాకు త్వరగా శాపవిమోచనం కలగాలి. మేం పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి అని మొరపెట్టుకున్నారు. అందుకని నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను. అష్టవసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి మీకు అప్పగిస్తాను అని చెప్పి గంగాదేవి అంతర్ధానమైంది. ఆ పిల్లవాడే దేవవ్రతుడు. వశిష్ఠమహాముని వద్ద వేదాంగాలు చదువుకున్నాడు. శుక్రాచార్యులవారి వద్ద శాస్త్రాలన్నీ నేర్చుకున్నాడు. విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడుగా పేరు పొందాడు. ఆ దేవవ్రతుడే తర్వాత భీష్ముడయ్యాడు.